మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూడమ్మ తల్లి వనం గుడి దగ్గర ఉన్నాము. ఆలయం యొక్క విశిష్టత అలాగే ప్రత్యేకతలేంటో అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరే చూసేద్దరు కానీ వచ్చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇరువైపులా కూడా వెదురు వనం ఇక్కడ అమ్మవారికి ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చుట్టూ ఎంతో చల్లని వాతావరణంలో అమ్మవారు మనకి కనువిందు చేయడానికి కూడా కనువిందుగా కనిపిస్తున్నారని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇరువైపులా చుట్టూ కూడా వెదురు వనం చూసారు కదా, ఎంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందో. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. అలాగే ఇక్కడ అమ్మవారు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. ప్రస్తుతం అయితే మనం గుడి ముందు ఉన్నాము. బైరెడ్డి నాగేశ్వరరావు గారు పూర్వీకులు ఈ గుడిని నిర్మించారని అయితే ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ గుడి యొక్క విశేషాలు అయితే చాలా ఆశ్చర్యకరంగాను అలాగే చాలా ప్రత్యేకంగా కూడా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారు పూర్వకాలం బ్రిటిష్ల కాలంలో వెలిసారని ఇక్కడ చెప్తున్నారు. అయితే అమ్మవారు బంగారం వర్ణంలో ఉండేవారని బంగారంగా భావించి బ్రిటిష్ కాలంలో వాళ్ళు అమ్మవారిని 3 ముక్కలుగా నరికివేశారని ఇక్కడ కాళ్లను అయితే పడవేశారని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే అమ్మవారి యొక్క ఆలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఆలయం చాలా ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుందని మనం చెప్పొచ్చు. అమ్మవారు నిల్చొని మనకి అభయహస్తాన్ని ఇస్తూ కూడా ఇక్కడ మనకి ప్రత్యేక ఆకర్షణగా నిల్చొని మనకి భక్తులకు అభయహస్తాన్ని అయితే ఇస్తారు. ఇక్కడ అమ్మవారు కేవలం నిల్చొని మాత్రమే ఉంటారు. అమ్మవారి యొక్క పాదాలు ఎవరైతే బ్రిటిష్ కాలం నాటి బంగారంగా భావించి నరికివేసి పడవేశారో వనంలోని, ఆ వనంలోని దొరికిన పాదుకల్ని అమ్మవారు బైరెడ్డి వంశీల కలలో కనిపించి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పగా అమ్మవారి పాదాలను ఇక్కడైతే ప్రతిష్టాపన చేశారు. మనం పూడమ్మ తల్లి యొక్క గుడి యొక్క విశేషాలు అలాగే ప్రత్యేకతలు కూడా చూసాం. అలాగే బైరెడ్డి వంశీస్తులో మన ముందున్నారు. ఆయనే బైరెడ్డి వెంకినాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మనం గుడి యొక్క అమ్మవారు ఎలా వెలిసారన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఇక్కడ అమ్మవారు పూర్వకాలం నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ వెలిసారని చెప్తున్నారు స్థానికంగా అయితే. అలాగే అమ్మవారిని ఇక్కడ ఏ కోరిక అయితే కోరుకుంటే అది నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఇక్కడ భక్తులు ఇక్కడ భోజనాలు అయ్యి వండుకొని ఇక్కడ భోజనం చేసి వెళ్తారు అనేది ఒక నానుడి. మరి గుడి యొక్క అమ్మవారి యొక్క విశేషాలు అలాగే మీకు ఎలాగైతే మీకు వంశస్థులు ఎలాగయ్యారు అనేది మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి. శ్రీవారి కూడా ఉంటుంది. ఇది బ్రిటిష్ కాలం నుంచి అమ్మవారు అప్పుడు దగ్గర ఉండేది కదా అమ్మవారికి. అది బంగారంలో తేజస్సుగా వేస్తుంటే అది బ్రిటిషర్లు వచ్చి దాని మీద కెలిపారు. పాదాలకు వచ్చేసి ఉండే పట్టు కెలిపారు. అప్పటి నుంచి కూడా అమ్మవారి కళలోకి వచ్చి పెద్దవారికి మా తాతగారి పొలాలు చూస్తే మా తాతగారు అప్పటి నుంచి పొలాలకు జరుగుతుంది. అక్కడి నుంచి అమ్మవారికి పశు బంకలు కూడా వారాలు చేయడం పండుగ చేయడం చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి అనుకున్న కోరిక తీరుకోవాలి. అందరూ వచ్చి పండుగ చేసుకోవడం ఏదో కరీం గారికి అమ్మవారికి పశు బంకలు ఇచ్చుకొని పండుగ చేసుకుంటారు. తాతగారు అమ్మవారు మోసేవారు. మా తాతగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మా పెదనాన్నగారు మోసేవారు. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారి తర్వాత నేను 2015 నుంచి నేను వస్తాను అనమాట. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా పశు బంకలు ఇవ్వడం, వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇవ్వడం, వచ్చిన ఎవరికైతే వాళ్ళకి యాత్ర వేసుకోవడం, భోజనాలు పెట్టుకోవడం అన్ని చేసుకుంటారు. అమ్మవారికి ఏమైనా జాతర లాంటిది ఏమైనా జరిపిస్తారా ప్రతి ఏడు ఈ టైంలో? అంటే ఏ నెలలో జరిపిస్తారు ఏంటి అనేది? ఈ నెలలో 9 నెలలు కాదు, ఈ నెలలో జరిపిస్తాను. రేపు 22 తారీఖు అమ్మవారి జాతర జరుగుతుంది వారాలు. ప్రతి సంవత్సరం కూడా దమ్ములు అయిపోయినంటే వారాలు అమ్మవారికి జరిపిస్తాను. రేపు నెక్స్ట్ వీక్ కూడా పండుగ ఊరి పండుగ చేద్దాం అనేసి నేను అనుకున్నాను. పూర్తి అనుకోలేదు, అది డిసైడ్ అవుతుంది. వారాలు కూడా వచ్చే నెలలో ఈ నెలలో చేస్తామండి 22 తారీఖు.
అమ్మవారి యొక్క పుట్ట స్వయంభూగా వెలిసింది అని ఇక్కడైతే పండితులు అలాగే భక్తులు కూడా చెప్తున్నారు. ఇది అమ్మవారి యొక్క పుట్టగా కూడా పుట్టగా భావించడం కాదు, పుట్టే. ఇక్కడ సంతానం లేని వారు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని ముడుపులు కూడా కట్టుకుంటారని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ముడుపులు కట్టుకొని ఇక్కడ అమ్మవారికి నాగదేవతకి మొక్కుకోగానే వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందని, అలాగే నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కు చెల్లించుకుంటున్నామని కూడా భక్తులు మనకి చెప్తున్నారు. మాది కుములి. ఇక్కడ మేము పూడమ్మ తల్లి గుడికి వచ్చాము నెల్లిమర్ల. మేము 4 సార్లు వచ్చాము. ఈవిడే చాలా మయంగల తల్లి అనేసి మేము నమ్మి ఇక్కడికి మేము 4 సార్లు వచ్చాము. 2 సార్లు కోలాటంకి వచ్చాము, మామూలుగా 2 సార్లు వచ్చాము. మాది కుములి విలేజ్, విజయనగరం జిల్లా, కోస్పేట మండలం, గణేష్ గ్రూపు. మా కోలాటం ఇక్కడ నేర్చుకున్నామండి. బాగా ఇక్కడ నేర్చుకోవడానికి మాకు వచ్చిందండి. అందు గురించి మేము మళ్ళీ వచ్చాము. చూసారు కదా అమ్మవారి యొక్క మహిమలు, అలాగే అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా మనం ఇప్పుడు సందర్శించాం. అయితే అమ్మవారిని దర్శించుకోవటానికి విజయనగరానికి 6 కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్లలోనే ఉంది పూడమ్మ తల్లి వనముగుడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.